అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. తప్పకుండా హనుమాన్ చాలీసా, ఆంజనేయ మంత్రాలు, ఆంజనేయం మహావీరం, బ్రహ్మ విష్ణు శివాత్మకం, బాలర్క సదృశాకారం, రామదూత నమామ్యహం, అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాననే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే, ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం, నృసింహం భీషణం భద్రం, మృత్యు నమామ్యహం, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఊర్వారుకమేవ బంధన మృత్యోర్ముక్షయం మామృతాత్. ఇటువంటి చక్కటి మంత్రాలు చదువుకోండి. హనుమాన్ చాలీసా చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. 5, 9, 11 ఇలా మీకు ఎంత వీలవుతుందో అన్నిసార్లు పారాయణం చేయండి. పారాయణం చేస్తూ ఇక బెల్లం పానకము, అందులో మిరియాలు దంచివేయడము, బెల్లం పానకము, అలాగే మనకు వేసవి తాపాన్ని తగ్గించే ఉపశమనంగా కూడా బెల్లం పానకం బాగా పనికి వస్తుంది. అందువలననే ఉగాది రోజు షడ్రుచుల సమ్మేళనముతో కూడినటువంటి ఉగాది పచ్చడిని మనము స్వీకరిస్తూ తింటూ ఉంటాము. వేడిని తాపాన్ని తగ్గించేటటువంటి ప్రక్రియలో ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టి ఇక భగవంతునికి ముఖ్యంగా శ్రీరామనవమి రోజు వడపప్పు పానకము, అలాగే కొబ్బరికాయను, నారికేలాన్ని, టెంకాయని కొట్టి నివేదించాలి. మన మనస్సులో ఉండే అహంకారాన్ని పటాపంచలు చేయమని టెంకాయని కొట్టడంలోని పరమార్థము. మరి ఇవన్నీ కూడా అర్థాలు తెలుసుకొని టెంకాయ ఎందుకు కొట్టాలి, గుడికి ఎందుకు వెళ్ళాలి అనేటటువంటి పెడార్థాలు తీయకుండా చక్కగా గుడికి వెళ్ళిరండి. సీతారామ లక్ష్మణ వీరాంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి. హనుమాన్ చాలీసా చేయండి. రాముణ్ణి కీర్తించండి. రాముడికి సంబంధించిన పాటలు, భజనల్లో పాల్గొనండి. ఆయన నామాలు జపించండి. ఇలా చేస్తూ ఉంటే చాలా ఉత్తమమైనటువంటి గుణాలు మనకు అబ్బుతూ ఉంటాయి. భార్యాభర్తల అనుబంధ, అన్నదమ్ముల అనుబంధానికి, అలాగే తండ్రి కొడుకులు, అలాగే అన్నదమ్ముల మధ్య బంధము, భార్యాభర్తలు విడిగా ఉన్నప్పుడు ఏ విధంగా శక్తివంతంగా మరి ఆ దశను జయించాలి, విడిగా ఉండేటటువంటి దశను, కఠినంగా ఉండే దశను ఏ విధంగా జయించాలి, విమర్శలు ఎదురైనప్పుడు ఏ విధంగా జయించాలి, ఇలా అన్నీ కూడా రామాయణంలో మనకు అన్ని పరమార్థాలు మనకు తెలిసి వస్తూ ఉంటాయి. నిందలు పడినప్పుడు ఏ విధంగా సూక్ష్మంగా దాటాలి, మౌనాన్ని ఏ విధంగా ఆశ్రయించాలి. ఒక్కోసారి మన తప్పే ఉండదు, అయినా మన మీద చెప్పలేనటువంటి నిందలు, పుకార్లు, షికార్లే తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? దైవాన్ని ఆశ్రయించాలి. మౌనమే మందు. అలా చేసినప్పుడు క్రమంగా ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఇక వారికి బుద్ధి ఆ రామయ్య చెబుతాడు. అందరికీ కూడా రామయ్య మేలు చేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. వడపప్పు పానకాన్ని తప్పకుండా స్వీకరించండి. వేసవి తాపాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అలాగే అందరూ కూడా అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల అనుబంధం, తల్లి కొడుకులు, అలాగే తండ్రి కొడుకుల అనుబంధము ఎలా ఉండాలి, మాతృ పితృ వాక్య పరిపాలన అంటే తల్లిదండ్రులు ఏది చెప్తే అదే తూచా తప్పకుండా ఎలా పాటించాలి, ఆ మాటను దాటకుండా ఆ మాటను ఏ విధంగా మరి ఆచరించాలి. దశరథుడు కైకేయి చెప్పినంత మాత్రానే శ్రీరాముని అడవులకు వెళ్ళమని చెప్పి ఆదేశించినప్పుడు మారు మాట్లాడకుండా నేనెందుకు వెళ్ళాలి అని అనకుండా మీ ఆజ్ఞ తండ్రి అని వెళ్ళాడట. అది అలా ఉండాలి. పితృవాక్య పరిపాలన అంటే అంతటి చక్కటి పుత్రులు పుట్టాలంటే చక్కగా దైవారాధన, మితంగా మాట్లాడండి, మౌనంగా ఉండండి. కోపం వస్తే రామరామ, కృష్ణ కృష్ణ, హరే హరే, రామరామ, గోవింద, నారాయణ, వాసుదేవ ఇటువంటి నామాలు, జై శ్రీమన్నారాయణ ఇటువంటి నామాలు జపిస్తూ ఉంటే పాపానికి బదులు పుణ్యం వస్తుంది. కోపానికి బదులు, ఆ తాపానికి బదులు శాంతం చేకూరుతుంది అని తెలియజేసుకుంటూ రామాయణంలో మన జీవితానికి కావలసినటువంటి అన్ని సుగుణాలు, సద్గుణాలు ఇముడబడ్డాయి. కాబట్టి ఇక రామాయణ గ్రంథాన్ని తప్పకుండా వినేటటువంటి ప్రయత్నం చేయండి. సుందరకాండ పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా తప్పకుండా మరి పారాయణం చేస్తారని కోరుకుంటూ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.